హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజైతే ఇలా ఉదయాన్నే చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. ఈరోజు తిరుమలకి వెళ్తున్నాం అన్నమాట. మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తున్నామండి. అసలు చాలా రోజుల తర్వాత తిరుమలకి వెళ్తున్నాను. ఇంతకుముందు అయితే 3 months 6 months కలా వన్స్ వెళ్తూ ఉండేవాళ్ళమండి. అసలు ఇప్పుడైతే అసలు కుదరడం లేదన్నమాట. మేమైతే 300 రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇది 3 months బ్యాకే మేము బుక్ చేసుకున్నాం. సో ఈరోజైతే ఇలా పిల్లలతో అందరం కలిసి చక్కగా తిరుమలకి అయితే వెళ్తున్నామండి. మదనపల్లి నుంచి తిరుపతికి 3 hours అయితే పడుతుందండి. ఇదైతే కొత్తగా వేసిన హైవే రోడ్ అన్నమాట. ఇటు అయితే మనకు 2 to 2.5 hours వెళ్ళిపోవచ్చు. అసలు రోడ్ అయితే ఎంత బాగుందో అండి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉందన్నమాట. ఇది మొత్తం వర్క్ అయితే అయిపోయిందంటే ఆల్మోస్ట్ 2 hours మనం తిరుపతి అయితే రీచ్ అయిపోవచ్చండి. ఇలా దారి మొత్తం చక్కగా మొక్కలతో, చెట్లతో, పొలాలతో చాలా అందంగా ఉంటుందండి. ఇలా తిరుపతికి వెళ్ళే రూట్ మొత్తం నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి. అసలు మొత్తం ఇలా చక్కగా పొలాలతో ఎంత బాగుంటుందో అండి. ఈ జర్నీ అయితే నాకు అస్సలు బోర్ కొట్టదు. అలా చూస్తూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇలా మా సైడ్ అయితే టమోటా, మామిడి మొక్కలు ఎక్కువగా ఉంటాయండి. సో ఇప్పుడు సీజన్ కనుక మామిడికాయలు కూడా చాలా ఎక్కువగా కాచాయి. ఇలా ఇక్కడ వర్క్స్ అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయండి. ఇలా పంట పొలాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. మన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం గ్రీనరీని ఎక్కువగా చూస్తూ ఉండడం వల్ల మనలో ఉన్న స్ట్రెస్ కూడా చాలా తగ్గిపోతుందండి. అందుకనే మన ఇంటిలో కూడా చక్కగా మొక్కల్ని పెంచుకోవాలి. అలా మొక్కల్ని మనం చూస్తూ ఉంటే మనలో ఉన్న నెగిటివ్నెస్ కానీ, స్ట్రెస్ కానీ చాలా తగ్గిపోతుందండి. ఇక ఇదైతే బాక్రాపేట అడవి అండి. అడవి కూడా వర్షాలకు ఎంత బాగుందో అండి. అసలు మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. ఇలా మనం వెళ్ళే దారి మొత్తం పచ్చదనంతో ఒక అద్భుతంలాగా ఉంటుందండి. ఇక్కడ మధ్యలో అయితే కార్ అయితే స్టాప్ చేయించాను. ఎందుకంటే ఇక్కడ మొత్తం బటర్ఫ్లైస్ అయితే ఎంత బాగా ఎగురుతూ ఉన్నాయో అండి. అసలు అలా అయితే కాసేపు చూస్తూ ఉండిపోయాం మేమంతా. నేచర్ అనేది చాలా అందంగా ఉంటుందండి. మనం ఆస్వాదించాలి, కానీ ప్రతిదీ కూడా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఈ బాక్రాపేట అడవి అయితే ప్రతి మలుపు కూడా ఎంతో అందంగా ఉంటుందండి. అలానే ఇక్కడ ప్రతి మలుపు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక అలా అయితే తిరుపతికి అయితే వచ్చేసామండి. అక్కడి నుంచే మనకు ఇలా తిరుమల హిల్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఇక అలిపిరి దగ్గర అయితే స్టాప్ చేసామన్నమాట. ఇక్కడైతే కాఫీ చాలా బాగుంటుందండి. సో ఇక్కడ కాఫీ తాగుదామని స్టాప్ అయితే చేసాం. ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ అలా వెళ్తూ ఉంటే మనకు అస్సలు అలసటగా అనిపించదండి. ఇలా మనం తిరుపతిలోకి ఎంటర్ అవ్వగానే మన మనసు అంతా చాలా ఆనందంగా అయిపోతుందండి. ఎప్పుడెప్పుడు స్వామివారి దర్శనం చేసుకుందామా అని అందరికీ చాలా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇలా అలిపిరి నుండి మనం టోల్గేట్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి.
ఇలా మనం చెకింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తూనే చాలా వెహికల్స్ ఉన్నాయండి. దీన్ని బట్టి రష్ అయితే కొండపైన చాలా ఎక్కువగా ఉంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కదండి. సో ఫ్యామిలీస్ కానీ అందరూ లాంగ్ ట్రిప్స్ కానీ ఎక్కువగా తిరుమలకైతే వస్తూ ఉంటారు. సో ఇక ఎక్కువ జనం అయితే ఉంటారని మేమైతే ఫిక్స్ అయిపోయామండి. ఇక్కడ వెయిటింగే మాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందన్నమాట. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అండి అసలు. ఇక్కడ మొత్తం వెహికల్స్ అన్నింటినీ చెక్ చేయించుకొని మొత్తం స్కాన్ అయిన తర్వాత ఇక తిరుమలకైతే స్టార్ట్ అయ్యామండి. ఇక తిరుమల మొత్తం అయితే ఇలా గ్రీనరీతో ఫుల్గా నిండిపోయిందండి. అసలు ఇప్పుడైతే వర్షాలు అర్లీగానే స్టార్ట్ అయ్యాయి కనుక మొత్తం చెట్లన్నీ చక్కగా పువ్వులు పూచి దారి మొత్తం ఇలా పూలవనంలాగా ఉందండి. అసలు అలా చూస్తూ ఉంటేనే ఎంత ఆనందంగా అనిపిస్తుందో అండి. తిరుమల మొత్తం గ్రీనరీతో అయితే ఫుల్గా నిండిపోయి ఉంటుంది అనిపించింది నాకు. ఇక రైనీ సీజన్లో మనం తిరుమలకు వెళ్తే అసలు ఒక స్వర్గంలాగా అనిపిస్తుందండి నాకైతే. ఇలా మనం సాగించే ప్రయాణం అంతా ఒక అద్భుతంలాగానే అనిపిస్తుందండి. తిరుమలకు మనం ఎన్నిసార్లు వచ్చినా కూడా అస్సలు బోర్ కొట్టదండి. ఇక ఇదైతే వ్యూ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం చక్కగా హిల్స్ మొత్తం చూడొచ్చు. ఇక మేము కూడా ఇక్కడ స్టాప్ చేసి కాసేపు అయితే రిలాక్స్ అయ్యామండి. అలా నేచర్ని చూస్తూ హ్యాపీగా తిరుమలకైతే రీచ్ అయిపోయామండి. ఇది తిరుమలలో స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇక ఇక్కడి నుంచి మేమైతే రూమ్కు వెళ్ళాలి. కొండ మొత్తం పచ్చదనంతో నిండిపోయిందండి. ఇక మేమైతే ఇలా మాతాశ్రీ వకులాదేవి విశ్రాంతి భవనంలో అయితే రూమ్ తీసుకున్నామండి. ఇక్కడైతే రూమ్కి 1000 రూపీస్ మనకు ఛార్జ్ చేస్తారన్నమాట. సో ఒక ఫ్యామిలీకి అయితే మనకు ఇది కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయండి. నాకైతే రూమ్స్ చాలా బాగా నచ్చాయి. ఇక ఫ్రెష్ అయిపోయి మాకు దర్శనం అయితే సాయంత్రం 4 గంటలకు ఉందండి. సో ఇక ఫ్రీ భోజనం చేద్దామని ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట. చూసారా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారండి. అసలు మొత్తం నిండిపోయి ఉందన్నమాట. ఇది మన మెయిన్ టెంపుల్ అండి, స్వామివారి టెంపుల్ అన్నమాట. ఇక ఇక్కడే టెంపుల్ పక్కనే మనకు వరాహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. వరాహస్వామి టెంపుల్ పక్కనే మనకు స్వామివారి పుష్కరిణి కూడా ఉంటుందండి. ఇక్కడే చాలామంది భక్తులు స్నానాదులు ముగించుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక మేమైతే ఇలా అన్నప్రసాదానికి అయితే వెళ్తూ ఉన్నామండి. చూసారా, మొత్తం క్యూగా పెట్టేశారన్నమాట. సో చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారండి. మామూలుగా అయితే మనం డైరెక్ట్గానే వెళ్ళిపోయేవాళ్ళం. సో చాలామంది ఉన్నారు కనుక ఇలా క్యూ అయితే పెట్టారు. తిరుమలకు వచ్చిన వాళ్ళు ఒక్కసారైనా ఇక్కడ కంపల్సరీ భోజనం చేయడానికి ప్రిఫర్ చేయండి. భోజనం అయితే చాలా బాగుంటుందండి. మేమైతే
కంపల్సరీ ఒక్కసారి అయినా ఇక్కడ భోజనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. ఎందుకంటే అది ఆ స్వామివారి ప్రసాదంగానే మేము స్వీకరిస్తామండి. ఇక్కడ భోజనం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడే లోపల మనకు ఇలా తిరుమల కొండలన్నీ ఇలా పెయింట్ చేస్తుంటుందండి. అదంతా చూస్తూ ఉంటే ఇంకా కాసేపు అలా చూస్తూ ఉండాలనిపించేంతగా మనకు ఒక అద్భుతంలాగా కనిపిస్తూ ఉంటుంది. కింద మొత్తం ఇలా మొక్కలన్నింటినీ చక్కగా ఏర్పాటు చేశారు. ఇలా మేము వెళ్తూ ఉంటే మొత్తం హాల్ మొత్తం ఫుల్ అయిపోయిందండి. సో మేము పక్కన ఉన్న ఇంకొక హాల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ భోజనం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. దర్శనం అయితే మాకు 3 అవర్స్లో కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా దర్శనం అయిందండి. అసలు నేనైతే చాలామంది క్రౌడ్ ఉన్నారు కదా, చాలా లేట్ అవుతుంది అనుకున్నాను. కాకపోతే దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగిందండి. మళ్ళీ నీ దర్శనం మాకు కల్పించు తండ్రి అని ఆ స్వామిని కోరుకొని మేమైతే ఇలా షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట. తిరుమలలో షాపింగ్ చాలా బాగుంటుందండి. అందులోనూ నైట్ షాపింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం లైట్స్తో చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది నాకు. కాకపోతే ఇక్కడ ఏ వస్తువైనా మనం బార్గెన్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే చాలా ఎక్కువ నష్టపోతామండి. మేము షాపింగ్ కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫుల్గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. అసలు ఎంత వర్షం పడిందో అండి. కానీ ఇది కూడా చాలా అందంగా అనిపించింది నాకు. ఉదయాన్నే ఇలా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. తిరుమలని అలా చూస్తూ ఉండే మనసుకంతా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ప్లేస్ కూడా ఎంతో అద్భుతంగా అందంగా అనిపిస్తుందండి. ఆ స్వామి లేని ప్రదేశం ఎక్కడా మనకు ఇక్కడ కనిపించదు. ప్రతి అణువణువులోనూ ఆ నారాయణుని స్మరించుకుంటూ అలా కొండల్ని చెట్లుని చూస్తూ మన ప్రయాణం ఒక అద్భుతంలాగే అనిపిస్తుందండి. ఇలా దారి మొత్తం నడకదారిన వచ్చే భక్తులతో నిండిపోయిందండి. అసలు ఎంతమంది వస్తూ ఉన్నారో ఇలా నడుచుకుంటూ పైకి. పిల్లలు పెద్దలు ఇలా అందరూ ఇలా నడుచుకుంటూ ఆనందంగా ఆ స్వామివారి దర్శనం కోసం అలా వెళ్తూ ఉన్నారండి. ఇలా మనం వెళ్తూ ఉన్న దారిలోనే మనకు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుందండి. మాకైతే ఇలా హనుమాన్ దర్శనం చేసుకోవడం అలవాటు అన్నమాట. ఇలా వెళ్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆపి మరీ హనుమాన్ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడే మొత్తం పూజా సామాగ్రి మనకు దొరుకుతుంది. మేము కూడా ఇక్కడ దీపారాధన చేసుకొని స్వామివారిని అలా ప్రార్థించుకున్నామండి. అలా స్వామిని చూస్తూ ఉంటే చాలండి, మనసంతా ఎంతో ధైర్యంతో నిండిపోతూ ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా తిరుమల దర్శనం జరగాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. నిజంగానే ప్రకృతికి దేవానికి దగ్గరగా మనం అవ్వాలంటే తిరుమలకు ఖచ్చితంగా రావాల్సిందేనండి. అలా మేమైతే తిరుపతికి అయితే వచ్చేసాం. మేము ఇక్కడి నుండి శ్రీకాళహస్తికి వెళ్తూ ఉన్నామండి. తిరుపతి నుండి శ్రీకాళహస్తి 1 అవర్ బిలోనే మనం వెళ్ళిపోవచ్చండి. దగ్గరే కనుక దర్శనం చేసుకొని వెళదామని అందరం ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇలా మనం వెళ్తూ ఉంటే దారి మొత్తం ఎంత అందంగా ఉందో చూడండి. మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కాళహస్తికి స్టార్ట్ అయిపోయామండి.
ఇప్పుడు పడిన వర్షాలకి మొత్తం ప్రతి ఒక్క చోట కూడా గ్రీనరీతో నిండిపోయి ఉందండి. అసలు కాళహస్తికి వెళ్ళే రూట్ మొత్తం ఇంకా అద్భుతంగా అనిపించింది నాకు. ఇక ఇలా కాళహస్తికి అయితే రీచ్ అయిపోయామండి. అలా పార్వతీ పరమేశ్వరుని చూస్తూ ఉంటేనే మనసంతా ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారండి. అంటే తిరుమలకు వెళ్ళిన అందరూ ఖచ్చితంగా ఇలా కాళహస్తికి వెళ్తూ ఉంటారు. ఇక మాకైతే దర్శనం కూడా చాలా తొందరగానే అయిపోయిందండి. ఆల్మోస్ట్ 1.5 hours అయితే పట్టింది. అలా అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం చేసుకుని మేమైతే తిరుగు ప్రయాణం అయ్యాము. ఇక ఆల్మోస్ట్ మేము గుడి నుంచి బయటకు వచ్చేసరికి 3:30 అలా అయ్యిందండి. సో ఇక లంచ్ కూడా కంప్లీట్ చేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.